ఐసెల్సా? వాళ్ళు చాలా మంది ఉన్నారు. అతను వాళ్ళ బాస్ అయి ఉండొచ్చు. ఎలా ఉంది నా సర్ప్రైజ్? మీ ఎదవలు ఎలా బతికే ఉన్నారని చూడ్డానికి వచ్చా. ఏంటి ఏమన్నా? నువ్వు మా అందరినీ వెధవలు అని పిలుస్తున్నావా? ఓ, నీకు మా భాష అర్థమవుతుందా? సంతోషం. అయితే నాకింకా సులభం అవుతుంది. నాకెలా అర్థమవుతుంది? అన్నట్టు నువ్వు మ్యాజిక్ బీస్టుల భాషలో మాట్లాడగలవా? అందుకు నేను సిస్టమ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నీకు నా మాటలు అర్థమైతే నేను సింపుల్ గా ఒకటి చెప్తాను. ఈ మిత్రుడు నాకేం చెప్పాడంటే, తమకెదురైన ఒక మనిషి ఎంతో శక్తివంతుడని, ఇతను నీతో పోరాడాలని అనుకుంటున్నాడు. ఇంకా ఆసక్తికరంగా ఉంది. అతనంత తేలిగ్గా లొంగిపోడనుకుంటా. ఈ ఫైట్ ఇంకా ఎక్సైటింగ్ గా మారింది. నువ్వు అసలు మనిషివి కావు. మరెందుకు మనిషిలాగా నటిస్తున్నావో నాకేమాత్రం అర్థం అవ్వట్లేదు. హా? ఓ, నీకొక సంగతి తెలియదనుకుంటా. మనుషుల్ని చంపమని మాకొక వాయిస్ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. కానీ నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాయిస్ వినిపించట్లేదు. ఏంటి వాయిసా? అది సిస్టమ్ డైరెక్టివ్స్ లాంటిదైతే కాదు కదా. నేను ప్లేయర్ని కాబట్టి ఆ సిస్టంలోంచి వినబడే వాయిస్ నన్ను చంపమని వాళ్లకు సూచించడం లేదు. మనం పోరాడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మనం దీన్ని తెలివితో హ్యాండిల్ చేద్దాం. నీ వెనకాలన్న మనుషుల్ని మా దగ్గరికి పంపించు. అప్పుడు మేము నిన్ను వదిలేస్తాం. ఎలా ఉంది? మా ఆఫర్ నీకు నచ్చిందా? అసలింతకీ నువ్వెవరివో చెప్పు. మా మానవులతో ఎందుకు పోరాడుతున్నావు? ఏంటి? ఎందుకా? నీ వెనకాలన్న మనుషుల్ని మాకు అప్పగించు. అర్థమైందా? అప్పుడే నిన్ను వదిలేస్తాం. అసలిప్పుడు ఏం జరిగింది? ఎలా ఉంది? మా ఆఫర్ నీకు నచ్చిందా? ఖచ్చితంగా ఒప్పుకుంటావు.